హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మష్రూమ్తో టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా మసాలా గ్రైండ్ చేసి కనుక మష్రూమ్ కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. రైస్తో అయినా, చపాతీతో అయినా, బిర్యానీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. నెక్స్ట్ టైం మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు నేను చెప్పినట్లుగా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మష్రూమ్ గ్రేవీ కర్రీని చేయడానికి నేను ఇక్కడ 200 గ్రాముల మష్రూమ్ని తీసుకున్నానండి. వీటిని వాటర్లో తీసుకొని బాగా క్లీన్ చేసుకుందాం. ఇలా వాటర్లో తీసుకున్నాక ఒక్కొక్కటిగా లేయర్ని తీసి బ్లాక్గా ఉండే పార్ట్ని క్లీన్ చేసి తీసుకుందాం. ఇలా క్లీన్ చేసిన వీటిని వేరొక బౌల్లో సాల్ట్ వాటర్లోకి తీసుకుందాం. ఇలా సాల్ట్ వాటర్లో తీసుకోవడం వల్ల మష్రూమ్స్ అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని, నెయ్యి వేడయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసి ఫ్రై చేసుకుందాం. అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోగా గ్రేవీ కోసం గ్రేవీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా కొంచెం చింతపండుని వాటర్లో తీసి వేసి నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టడం వలన చింతపండు జ్యూస్ అనేది బాగా వస్తుంది. వేరొక బౌల్లోకి 9-10 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే అందులోనే 3-4 ఎండుమిర్చిని, ఒక 10-11 జీడిపప్పులని, అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు జ్యూస్ని తీసుకుందాం. అందులోనే చిటికెడ షుగర్ని వేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈలోగా మష్రూమ్ ఫ్రై అయిందో లేదో చూద్దాం. మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యింది. ఇవి కాస్త దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇంతలోగా మిక్సీ జార్లోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇంతలోగా మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి, వాటర్ కూడా బాగా అబ్జర్వ్ అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మధ్యలో కలుపుతూ అడుగంటుకోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. పేస్ట్ అనేది బాగా ఉడుకుతూ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ మసాలా పేస్ట్ అనేది కాస్త ఉడికాక కొంచెం చిక్కబడింది. ఇలా గ్రేవీ అనేది చిక్కబడ్డాక అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ని వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేశాక ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని బాగా కలుపుకుందాం. ఇలా ఓసారి కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని తీసుకుందాం.
ఇలా మష్రూమ్ని తీసుకొని బాగా కలుపుతూ ఉడికించుకుందాం. ఇలా ఉడికించేటప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మష్రూమ్కి మసాలాలన్నీ బాగా పట్టేలా ఉడికించుకుందాం. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత మష్రూమ్కి బాగా మసాలాలన్నీ పట్టాయి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చివరిగా కొంచెం కసూరి మెంతిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కసూరి మెంతిని తీసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా బిర్యానీతో అయినా లేదా రోటీ, చపాతీ, పూరీతో అయినా చక్కగా సర్వ్ చేసుకొని తినేవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.